ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో రద్దీ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు నగర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఈరోజు వినాయక చవితి కావడంతో తమ ఇంటి వద్ద భక్తి శ్రద్ధలతో ఇంట్లో పెట్టినటువంటి వినాయకుడిని పూజించినటువంటి భక్తులంతా కూడా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఖైరతాబాద్లో ఉన్నటువంటి మహాగణపతి 69 అడుగుల మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి పేరుకు తగ్గట్టే విశ్వశాంతిని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి మహాగణపతిని చూసేందుకైతే భక్తులంతా కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎటు చూసినా కూడా ఒకవైపు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, లేదంటే ఐమాక్స్ థియేటర్ వైపు నుంచి కావచ్చు, లేదంటే ఇటువైపు నాలువైపులా ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి నలువైపుల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. 2 దారులను కూడా ఏర్పాటు చేశారు. వచ్చేందుకు ఒక దారి, పోయేందుకు ఒక దారిని కూడా ఏర్పాటు చేశారు. ఇక భక్తుల సౌకర్యార్థం కూడా భారీ సంఖ్యలో కూడా పోలీసు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఒక్కసారి మనం వాళ్ళని చూస్తూ ఉంటే భక్తితో పాటు సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్లు కనబడుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ ప్రత్యక్షంగా ఆ సెల్ ఫోన్లు తీసుకున్నటువంటి దృశ్యాలను కూడా చూపెడుతున్నారు. అంటే ఖైరతాబాద్ మహాగణపతి అంటే దర్శించుకున్న వెంటనే ఒక సెల్ఫీ తీసుకొని మనము దాన్ని పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో కొంతమంది అయితే కనబడుతున్నారు. అందరు భక్తులు అంటే మనం చెప్పలేం, కానీ ఇందులో ఉన్నటువంటి 20 నుంచి 30% భక్తులు అయితే ఆ విధంగా కనబడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఇక్కడ నిర్వాహకులను అడుగుదాం. సరే, ఇక్కడ ఉదయం నుంచి ఎటువంటి పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి? నా పేరు అక్షయ్ అండి. మేము ఖైరతాబాద్లోనే ఉంటాము. మేము ఇక్కడ గత చాలా రోజులు ఇక్కడనే పుట్టి పెరిగాము. మేము గత చూడడం నుంచి ఉంటే మాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడికి వేలాది భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి. ఎందుకంటే గణేశుడి అనుగ్రహం అలాంటి ఉంటుంది. సో దానివల్ల చాలామంది వస్తుంటారు భక్తులు. వాళ్ళు వచ్చి ఎన్నో కోరికలు కోరుకుంటుంటారు. అవన్నీ కోరికలు కూడా విఘ్నేశ్వరుడు ఇస్తుంటాడు అని అనుకుంటున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ఖైరతాబాద్ మహాగణపతి అంటే కోరిన కోరికలు తీసేటువంటి మహాగణపతిగా చెప్పుకుంటారు. అందుకే కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, చుట్టుపక్కల పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా మొదటి రోజే దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు